ఏపీపీఎస్సీ అసిస్టెంట్ కెమిస్ట్ మరియు ఎఫ్ఎస్ఓ స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏ కేసులో భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? సమాధానం: కేశవానంద భారతి. బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? సమాధానం: 1986. రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతోంది? సమాధానం: అధికరణం 326. అతను భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ అతను భారత పార్లమెంట్లో అంతర్భాగం ఎవరు? సమాధానం: రాష్ట్రపతి. భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది? సమాధానం: రాజ్యసభ. ప్రజాయోజన వ్యాజ్యంని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? సమాధానం: పిఎన్ భగవతి. 1971లో లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? సమాధానం: మహారాష్ట్ర. 1999లో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ లేదా కమిటీ నియమించబడింది? సమాధానం: వర్మ కమిటీ.